అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 9 అత్తౌబా పశ్చాత్తాపము. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఆయత్ నంబర్ 85. ఆయత్ నంబర్ 85. వారి ఆస్తిపాస్తులను సంతానాన్ని చూసి నువ్వు ఆశ్చర్యపోకూడదు. వారిని ఈ వస్తువుల ద్వారా ఇహలోకంలోనే శిక్షించాలని, ప్రాణాలు పోయేదాకా వారు అవిశ్వాసులుగానే ఉండాలని అల్లాహ్ కోరుతున్నాడు. ఆయత్ నంబర్ 86. ఆయత్ నంబర్ 86. అల్లాహ్ను విశ్వసించండి, ఆయన ప్రవక్తతో కలిసి పోరాడండి అని ఆజ్ఞాపించే సూరా అవతరింపజేయబడినప్పుడు వారిలోని శ్రీమంతుల వర్గం ఒకటి నీ దగ్గరకు వచ్చి మమ్మల్ని కూర్చుని ఉండే వారితో పాటు ఉండనివ్వండి అంటూ అనుమతి కోరుతుంది. 129. కుంటి సాకులు చెప్పి వంటింటి కుందేళ్లతో కలిసి కూర్చోదలచిన కపటుల గురించి చెప్పబడిన మాటలు ఇవి. చూడబోతే వారు ధనవంతులు, వారికి ఏ లోటు లేదు. అలాంటప్పుడు వారు దైవమార్గంలో ఇతరుల కన్నా ముందంజ వేయాల్సింది, కానీ వెనుకంజ వేశారు. తగు కారణంపై యుద్ధంలో పాల్గొనకపోవడం సబబే. అలాంటి వారు అనుమతి పొందవచ్చు. కానీ ఈ పెద్ద పెద్ద ఆసాములకేమైపోయిందని వారెందుకు గాజులు తొడుక్కుని కూర్చోవాలనుకుంటున్నారు అంటే దైవ ధర్మం పట్ల, దైవ ప్రవక్త పట్ల, పరలోక సాఫల్యం పట్ల వారికి ఎలాంటి ఆసక్తి లేదన్నమాట. ఆయత్ నంబర్ 87. ఆయత్ నంబర్ 87. వారు ఇండ్లలో ఉండే ఆడవారి వెంట ఉండటానికే ఇష్టపడ్డారు. వారి హృదయాలపై ముద్ర వేయబడింది కాబట్టి ఇప్పుడు ఏ విషయము వారికి అర్థం కాదు. 130. మనిషి తరచూ తన ఆత్మను వంచుకుంటూ తప్పు మీద తప్పు చేస్తూ పోతున్నప్పుడు దేవుడు అతని హృదయ కవాటాలను మూసివేస్తాడు. సత్యాన్ని చూడగలిగే అతని మనోనేత్రంపై తెరపడిపోతుంది. సత్యాన్ని పరికించగలిగే అతని మస్తిష్కం ముడుచుకుపోతుంది. ఆ తరువాత అతనిలో విచక్షణా జ్ఞానం క్షీణించిపోతుంది. ఆయత్ నంబర్ 88. ఆయత్ నంబర్ 88. కానీ స్వయంగా ప్రవక్తను ఆయనతో పాటు విశ్వసించిన వారిని చూడండి, వారు తమ ధన ప్రాణాలతో దైవ మార్గంలో పోరాడుతున్నారు. కాబట్టి మేళ్లు గలవారు వీరే, సాఫల్య భాగ్యం పొందేవారు కూడా వీరే. ఆయత్ నంబర్ 89. ఆయత్ నంబర్ 89. వీరి కోసమే అల్లాహ్ క్రింది కాలువలు ప్రవహించే స్వర్గ వనాలను సిద్ధం చేసి ఉంచాడు. వాటిలో వారు శాశ్వతంగా ఉంటారు. గొప్ప విజయభాగ్యం అంటే ఇదే. 131. అయితే చిత్తశుద్ధి గల విశ్వాసుల పరిస్థితి ఈ నైవంచకుల మునాఫికుల వైఖరికి భిన్నంగా ఉంటుంది. వారు ఎల్లప్పుడూ అల్లాహ్ ఆదేశాన్ని శిరసావహిస్తారు.
తమ సంపదలతో తమ ప్రాణాలతో దైవ మార్గములో పోరాడుతారు. దేవుడు వాగ్దానం చేసిన శుభాలు మేళ్లన్నీ వారికే సొంతమవుతాయి. మరికొంతమంది వ్యాఖ్యాత ప్రకారం ప్రాపంచిక పారలౌకిక భోగభాగ్యాలన్నీ వారికే లభిస్తాయి. అదే అసలు సిసలైన సాఫల్యం. ఆయత్ నంబర్ 90. وجاء المعذرون من الأعراب ليؤذن لهم وقعد الذين كذبوا الله ورسوله سيصيب الذين كفروا منهم عذاب أليم. ఆయత్ నంబర్ 90. పల్లెవాసుల్లోని సాకులు చెప్పేవాళ్లు కూడా తమకు యుద్ధము నుంచి సెలవు ఇవ్వమని కోరుతూ వచ్చారు. అల్లాహ్తోనూ ఆయన ప్రవక్తతోనూ అబద్ధాలాడిన వారు ఎలాగో కూర్చునే ఉండిపోయారు. వారిలో అవిశ్వాస పోకడను ప్రదర్శించిన వారికి బాధాకరమైన శిక్ష తప్పదు. 132. ఈ సాకులు చెప్పేవాళ్లు ఎవరు? దీనిపై ఖురాన్ వ్యాఖ్యాతల మధ్య భేదాభిప్రాయం ఉంది. వారు మదీనా నగరానికి కడు దూరంలో నివసించే ఎడారి వాసులని కొందరు భావిస్తున్నారు. వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి అబద్ధాలు చెప్పి యుద్ధము నుంచి అనుమతి పొందారు. మరికొంతమంది కనీసం అనుమతి కూడా పొందలేదు. ఈ విధంగా చూస్తే కపటులలో 2 రకాల ప్రస్తావన వచ్చిందని భావించవలసి ఉంటుంది. వ్యధాభరితమైన శిక్షకు వీరుభయులు పాత్రులవుతారు. ఖురాన్ వ్యాఖ్యాతలలో మరొక వర్గం వారు ముఅజ్జిరూన్ అనే పదాన్ని నిజంగానే తగు కారణం గలవారు అన్న అర్థంలో తీసుకున్నారు. ఈ విధంగా చూసినప్పుడు ఆయతులోని చివరి భాగం మాత్రమే కపటులకు వర్తిస్తుంది. అంటే ఈ ఆయతులో 2 వర్గాల ప్రస్తావన వచ్చింది. మొదటి వర్గం నిజంగానే తగు కారణంపై యుద్ధానికి వెళ్ళలేకపోయిన ముస్లింలు. రెండో వర్గం ఏ కారణం లేకుండానే అబద్ధాలు చెప్పి ఇంట్లో కూర్చున్న కపటులు. ఆయతు చివరిలో వ్యధాభరితమైన శిక్ష గురించి ప్రస్తావించబడినది. ఈ కపటులను ఉద్దేశించే యథార్థం దైవానికే ఎరుక.